నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి శ్రీవారి మెట్టు ప్రాంతంలో చిరుత కలకలం. భయంతో కంట్రోల్ రూమ్లోకి వెళ్లి తాళాలు వేసుకున్న సిబ్బంది. కల్తీ నెయ్యిపై దర్యాప్తునకు సిట్ కార్యాచరణ. తిరుమలలో నేటి నుంచి 3 బృందాలుగా విచారణ. అనంతపురం జిల్లా ఉరవకొండలో తాగునీటి ఎద్దడి. 5 ఏళ్లుగా అధికారులు పట్టించుకోలేదంటూ మహిళల ఆవేదన. సత్యసాయి జిల్లా మడకశిరలో జోరు వర్షం. చూపురులను కట్టిపడేస్తున్న జలపాతం. భీకర దాడులతో అట్టుడుకుతోన్న పశ్చిమాసియా. ఇజ్రాయెల్ దాడులతో బీరుట్ నుంచి పారిపోతున్న ప్రజలు. తాజాంశాన్ని చూస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సిఐఏ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కన్సల్టేటివ్ ఫోరం చైర్మన్ గా ఎవరిని నియమించారు? వివరాలేంటి? ఏదైతే రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుందో దీనికి సంబంధించి వేగంగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా వచ్చే 5 ఏళ్లలో మొత్తంగా చూస్తే కనుక 20 లక్షల మేరకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినట్టు ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించింది. ఈ దిశగా ఈ కన్సల్టేటివ్ ఫారం అనేది కీలకంగా వ్యవహరించనుంది. దీనికి మంత్రి నారా లోకేష్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఏదైతే ఇటీవల విజయవాడలో జరిగిన సిఐఏ ఉమ్మడి భాగస్వామ్య సదస్సులో దీనికి సంబంధించి వాళ్ళు విజ్ఞప్తి మేరకు ఏదైతే ప్రభుత్వానికి అలాగే పెట్టుబడిదారులకు మధ్య వారధిగా ఒక ఫారం అనేది ఉంటే దానికి సంబంధించి ఈ పెట్టుబడుల ఆకర్షణకు కానీ లేకపోతే సులభతర వాణిజ్యానికి కానీ ఎంతో కీలకంగా వ్యవహరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు అనుగుణంగానే ఈ కన్సల్టేటివ్ ఫారం అనేది ఏర్పాటైందని చెప్పాలి. మొత్తంగా చూస్తే కనుక కేవలం ఈ సదస్సు జరిగిన వారం రోజుల్లోనే ఈ కన్సల్టేటివ్ ఫారం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తీసుకుంది. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే మంత్రి నారా లోకేష్ దీనికి చైర్మన్ గా వ్యవహరిస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైస్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. వీరిద్దరితో పాటు మరో 14 మందితో కూడిన బృందం ఈ ఫారం లో ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా అటు R&B ముఖ్య కార్యదర్శి, అలాగే పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, అలాగే జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, జేఏడి ముఖ్య కార్యదర్శి, అలాగే పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి, ఐటీ ముఖ్య కార్యదర్శులతో పాటు అటు ఏపీఈడి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అలాగే సిఐఏ ఏపీ స్టేట్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్, కార్యదర్శి ఇలా మొత్తం 16 మందితో కూడిన బృందాన్ని ఈ మేర ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మొత్తంగా చూస్తే కనుక అటు పెట్టుబడిదారులకు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన విషయం అయితే కానీ సులభతర వాణిజ్య వ్యవహారం కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి అనుకూల వాతావరణం కల్పించేందుకు మాత్రమే ఈ ఫోరం అనేది ఏర్పాటైనదిగా తెలుస్తుంది. సార్, ధన్యవాదాలు కృష్ణ. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు వద్ద చిరుత సంచారం కలకలం సృష్టించింది. 2 రోజులుగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల సమయంలో చిరుతపులి శ్రీవారి మెట్టు వద్ద సంచరించిందని అటవీ అధికారులు తెలిపారు. దాన్ని చూసిన సెక్యూరిటీ సిబ్బంది కంట్రోల్ రూమ్లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారన్నారు. వెంటనే అటవీ అధికారులకు టీటీడీ సెక్యూరిటీ గార్డు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. శ్రీవారి మెట్టు వద్ద సంచరిస్తున్న చిరుతను చూసి కుక్కలు వెంబడించాయని, వాటిపై దాడి చేయడానికి చిరుత పరిగెత్తిన దృశ్యాలు సీసీ కెమెరాలలో కనిపించాయన్నారు. అయితే చిరుత రాత్రిపూట సంచరిస్తున్నందున భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. శ్రీవారి మెట్టు నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామన్నారు. చిరుత సంచారంతో టీటీడీ అధికారులు భక్తులను గుంపులుగా తిరుమలకు కాలినడకన పంపిస్తున్నారు.
తిరుమల లడ్డూ తయారీలో కల్తీని వినియోగించిన వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ప్రారంభించింది. లడ్డూ పవిత్రతను, శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రకోణాన్ని ఛేదించడానికి కార్యాచరణ చేపట్టింది. శనివారం తిరుమల చేరుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం 3 రోజుల పాటు తిరుపతిలో ఉంటూ అన్ని అంశాలపై లోతుగా దర్యాప్తు చేయనుంది. సిట్లోని 9 మంది సభ్యులు 3 బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టాలని నిర్ణయించారు. తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సిట్ బృందం సిద్దమైంది. గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో విచారణ చేపట్టింది. విజయవాడ నుంచి తిరుమల చేరుకున్న సిట్ అధికారులు తొలుత శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతి పోలీస్ అతిథి గృహంలో సమావేశమై పని ప్రారంభించారు. లడ్డు అపవిత్రం వెనక దాగిన కుట్రను వెలికితీసేందుకు అనుసరించాల్సిన విధానాలు, దర్యాప్తు తీరుతెన్నులపై చర్చించారు. సుమారు 2 గంటల పాటు సమావేశం కొనసాగింది. సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి పర్యవేక్షణలో 3 ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో సిట్ సభ్యులు 3 బృందాలుగా ఏర్పడి లోతుగా దర్యాప్తు చేయనున్నాయి. విశాఖ డీఐజీ గోపినాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి ఏఎస్పీ వెంకట్రావులు 3 బృందాలకు నేతృత్వం వహించనున్నారు. ఓ బృందం తమిళనాడులోని దుండిగల్ వెళ్లి నెయ్యి సరఫరా చేసిన యార్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను విచారించనుంది. మరో బృందం తిరుమలలోని లడ్డూ పోటు, విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించడంతో పాటు లడ్డూ తయారీలో భాగమవుతున్న శ్రీ వైష్ణవులను విచారించనుంది. 3వ బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నెయ్యి కొనుగోలు ఒప్పందాలను పరిశీలించనుంది. నెయ్యి సరఫరా కోసం టీటీడీ, యార్ డైరీ మధ్య జరిగిన ఒప్పందాలపై అధ్యయనం చేయడంతో పాటు వైసీపీ పాలనలో నెయ్యి కొనుగోలుకు టెండర్ల నిబంధనలలో మార్పులు చేయడానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయనుంది. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను దర్యాప్తులో పరిగణలోకి తీసుకోనున్నారు. ధర్మకర్తల మండలి దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలను లోతుగా దర్యాప్తు చేయనున్నారు. తొలుత ఈవో శ్యామలరావును కలిసి నెయ్యి కల్తీ వ్యవహారంపై పూర్తి వివరాలు తెలుసుకోనున్నారు. నెయ్యి కొనుగోలుకు టెండర్లో ఎటువంటి ప్రమాణాలు పొందుపరుస్తారు, సరఫరాదారుల నుంచి టెండర్లు ఎలా స్వీకరిస్తారు, టెండర్లో పాల్గొనే గుత్తేదారుల సంస్థల సాంకేతిక, ఆర్థిక అర్హతలను ఎలా పరిగణలోకి తీసుకుంటారు, గుత్తేదారు సంస్థలను ఎలా ఎంపిక చేస్తారు, రివర్స్ టెండరింగ్ ఎలా జరుగుతుంది వంటి వివరాలపై ప్రొక్యూర్మెంట్ విభాగాధికారుల నుంచి వివరాలు తీసుకుంటారు. మార్కెటింగ్ విభాగం ఎలా ఉంటుందనేది ఆరా తీస్తారు. నెయ్యి తిరుమలలోని గోదాముకు చేరుకున్న తర్వాత ఎన్ని రోజులు ఉంచుతారు, నాణ్యత పరీక్షల నిమిత్తం ఎప్పుడు శాంపిల్స్ తీసుకుంటారు, ల్యాబ్ కు పంపిన తర్వాత ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు, ప్రమాణాల మేరకు సరఫరా చేశారా లేదా అనేది ఎలా నిర్ధారిస్తారు, జంతువులు కొవ్వు కలిపిన విషయాన్ని పసిగట్టే పరికరాలు ల్యాబ్ లో ఉన్నాయా వంటి వివరాలను పోర్టు సిబ్బంది, సంబంధిత అధికారుల నుంచి రాబడతారు. సిట్ బృందం 3 రోజుల పాటు తిరుపతిలో ఉండి విచారణ నిర్వహించనుంది. సిట్ కార్యకలాపాల కోసం టీటీడీ శ్వేత భవనంలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. చేనేతలకు ఆర్థిక భరోసా కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిబిషన్లు, హ్యాండ్లూమ్ బజార్లు ఏర్పాటు చేయనున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. విజయవాడలోని పీవీపీ స్క్వేర్ మాల్లో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ బజార్ను ఆమె ప్రారంభించారు. గాంధీ గారి స్ఫూర్తితోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా హస్తకళలకు మరియు చేనేతలకు పెద్దపీట వేయబోతున్నాం. గత 100 రోజుల్లోనే అనేక సమీక్షలు కూడా మేము జరిపాం. టెక్స్టైల్స్ పార్క్స్ దగ్గరికి వెళ్ళాం, హ్యాండ్లూమ్స్ దగ్గరికి వెళ్ళాం, హస్తకళ దగ్గరికి వెళ్ళాం. అదేవిధంగా వాళ్ళందరితోనూ చంద్రబాబు నాయుడు గారు మన రివ్యూలో కూడా మాకు దశ నిర్దేశించింది ఒక్కటే, మనం ప్రోత్సహిద్దాం. ఈరోజు నేటి రంగానికి, నేటి తరానికి ఏం కావాలో ట్రెండ్ తగ్గట్టుగా మన డిపార్ట్మెంట్ ద్వారా మీరు శిక్షణ తరగతులు ఇవ్వండి, అందరినీ ఆదుకోండి అనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు దశ నిర్దేశించారు. కాబట్టి మేము ప్రభుత్వం తరఫున ఎల్లప్పుడూ హస్తకళలకు, హ్యాండ్లూమ్స్కి చేదోడు వాదోడుగా ఉంటామని కూడా తెలియజేస్తూ, నేను ప్రజలందరికీ తెలియజేసేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ వారానికి 1 రోజు హ్యాండ్లూమ్స్ ధరించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఏపీ ఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభ్యత్వ నమోదులో తణుకు నియోజకవర్గం ఎప్పుడు ముందుంటుందని, ఈసారి అదే స్థాయిలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధితో పాటు ఉపాధి కల్పనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని రామరాజు వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధి కల్పనలో కానీ, ఉద్యోగాలు కానీ రావాలంటే ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి స్థల సేకరణ చేయడం కానీ, దానికి సంబంధించినటువంటి కొన్ని పనులన్నీ
ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి విషయం అది. దానికి ఇచ్చారంటే ఈరోజు 100 రోజుల్లో దాదాపు 100 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని ఈరోజు మన ముందుకు తీసుకొచ్చినటువంటి అంతా కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. భవిష్యత్తులో కూడా ప్రతి నెల కూడా మనందరం కూడా ఒకటే క్రమశిక్షణ, 1వ తేదీన ప్రతి కార్యకర్త బాధ్యత ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించడం. కంపల్సరీ పెన్షన్ అందించే కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములై ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇస్తున్నటువంటి పెన్షన్ మనం ఇస్తున్నామని తెలియజేసి వారితో మీరందరూ కూడా సత్సంబంధాలు పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నూలుపోగులతో అద్భుతాలు సృష్టించే నేతన్నలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. నిజం గెలవాలి పాదయాత్రలో నేతన్నల కష్టాలను దగ్గరుండి చూశానని చెప్పారు. రాబోయే పండుగలకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలని ధరించి నేతన్నలకు అండగా నిలబడదామని పిలుపునిచ్చారు. నా నిజం గెలవాలి పర్యటనప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలామందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు కష్టాల్ని నేను తెలుసుకున్నాను. నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు ఇబ్బందులు ఎన్నో. అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగు యాసిడ్ మధ్యన నుంచుని అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ళు పడే ఆ కష్టం వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు ముందుకెళ్ళటానికి వాళ్ళు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని బట్ట నేస్తున్నారు. చేనేత అన్నలకు సంఘీభావంగా రాబోయే పండగ రోజుల్లో మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతన్నలు ఆనందంలో మనం కూడా వాళ్ళతో పాలు పంచుకుందాం. మన చేనేత, మన సంస్కృతి, మన సాంప్రదాయం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ గుండె వైద్య నిపుణుడు కారసాని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ల నడక కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు దీన్ని ప్రారంభించారు. కోడెల స్టేడియం నుంచి పెద్ద చెరువు, పల్నాడు రోడ్డు, మల్లమ్మ సెంటర్ మీదుగా నడక సాగింది. ప్రతిరోజు నడక గుండెకు మంచిదని అరవిందబాబు తెలిపారు. కార్యక్రమంలో సుమారు 2000 మంది ప్రజలు పాల్గొన్నారు. గుండె జబ్బులను నివారించడానికి ఒక అవగాహన సదస్సుగా ఈ వరల్డ్ హార్ట్ డే మనం కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. ప్రజల్లో దీన్ని అవగాహన వచ్చేటట్టు మనం పెంపొందించాలి. మీడియా వాళ్ళు కూడా దీన్ని ప్రజల్లో తీసుకువెళ్ళాలి. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తట్టుకొని గుండె జబ్బులు నివారించుకోవాలి. మీ మనసు పదిలంగా ఉంటే గుండె పదిలంగా ఉంటుంది. అదేవిధంగా ఇవాళ సైన్స్ టెక్నాలజీ పెరిగిన రోజుల్లో ప్రజలందరూ కూడా చదువుకునే బిడ్డలు కానీ, ఉద్యోగస్తులు కానీ, రైతు సోదరులు అందరూ కూడా మానసికంగా ఒత్తిడి గురవుతున్నాము. ఆర్థిక పరమైన చిక్కులు, మానసికమైన ఇబ్బందులు వీటి వల్ల గుండె జబ్బులు ఎక్కువ అవుతున్నాయి. అదేవిధంగా స్మోకింగ్ కానీ, గంజాయి, ఆల్కహాల్ ఇవన్నీ కూడా గుండె జబ్బుల్ని పెంపొందిస్తాయి. అదే విధంగా గడిచిన 5 ఏళ్ల క్రితం 2 ఏళ్లలో కరోనా రావడం జరిగింది. దాని వల్ల కూడా ఎక్కువ గుండె జబ్బులు వస్తున్నాయని చెప్పి కార్డియాలజీ చెప్తున్నారు. కాబట్టి నిజంగా ఈ జీవితం అనేది చాలా చిన్నది. ఎవరు ఎప్పుడు చనిపోతారో కూడా తెలియని పరిస్థితి. వాళ్ళ కుర్రవాళ్ళు చనిపోతున్నారు, మిడిల్ ఏజ్ చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు. జనరల్ గా ఓల్డ్ ఏజ్ లో హార్ట్ అటాక్లు వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళ యంగ్ పీపుల్ కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆహార అలవాట్లు ఉన్నాయి, మానసిక ఒత్తిళ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మన గుండె బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. ఇవన్నీ కూడా గమనించుకొని అందరూ కూడా గుండె జబ్బుల మీద అవగాహన చేసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా తెలియజేస్తున్నాను. కర్నూలులో ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో గుండె జబ్బులపై అవగాహన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ జెండా ఊపి ప్రారంభించారు. నగరంలో పలు ప్రాంతాల మీదుగా అవగాహన ర్యాలీ సాగింది. మంచి అలవాట్లతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించవచ్చని బిందు మాధవ్ తెలిపారు. మంచి ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే గుండె జబ్బులు దరిచేరవని వైద్యులు తెలిపారు. ర్యాలీలో యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరూ ఇక్కడ వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇట్స్ ఎ వెరీ హ్యాపీ థింగ్. అందరూ కూడా వీళ్ళు ఏవైతే 40+ ఇయర్స్ 50+ ఇయర్స్ లో టెస్ట్ చేయించుకొని ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తున్నారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు తొందరగా ట్రీట్ చేయొచ్చు. అది అక్యూట్ ప్రాబ్లం అవ్వకముందరే అందరూ టెస్ట్ చేయించుకొని ప్రికాషన్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ స్లోగన్స్ లో వీళ్ళందరూ చెప్తున్నారు జంక్ ఫుడ్ మానేసేయండి, వర్కౌట్ చేయండి అని. దోస్ ఆర్ వెరీ గుడ్ ఐడియాస్. ఐఎమ్ ఆల్సో వెరీ బిగ్ అడ్వకేట్ ఆఫ్ మెయింటైనింగ్ ఫిట్నెస్. రోజు ఆ 30 minutes వాక్ ఆర్ ఎక్సర్సైజ్ ఏదైనా కానీ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి వాళ్ళు ఉన్న సెడెంటరీ లైఫ్ లో అని కోరుకుంటున్నాను.
సత్యసాయి జిల్లా మడకశిరలో ఈ తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. చాలా రోజుల తర్వాత వర్షం పడటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొండపై నుంచి ప్రవహిస్తున్న జలపాతం అందాలు చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. కాలువలు పొంగిపొల్లడంతో రోడ్లు జలమయమయ్యాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పుట్టపర్తి జలమయమైంది. రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సత్యమ్మ దేవాలయం చుట్టూ భారీగా వర్షపు నీరు చేరింది. కాలువలు నిండి రోడ్లపై మురుగు పారుతోంది. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో రైవాడ జలాశయం నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి 1800 క్యూసెక్కుల వరద వచ్చింది. జలాశయం గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 113.80 మీటర్లకు నీరు చేరింది. అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు ఒక గేటు ఎత్తి శారదా నదిలోకి 1800 క్యూసెక్కులను విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంతాలైన దేవరాపల్లి, కేకోటపాడు, చోడవరం, అనకాపల్లి, యలమంచిలి మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. వరద పెరిగితే అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తామని జలాశయం డీఈఈ సత్యంనాయుడు తెలిపారు. పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదని కట్టుకున్న భార్యను భర్త కడతీర్చాడు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గలగల గ్రామానికి చెందిన బోయవడ్నూరు స్వామికి 8 ఏళ్ల కిందట జ్యోతితో వివాహమైంది. వీరికి 3 పిల్లలున్నారు. 3 రోజుల కిందట భర్తతో గొడవపడిన జ్యోతి పుట్టింటికి వెళ్లింది. అర్ధరాత్రి మద్యం సేవించిన భర్త కలుగోడులోని భార్య ఇంటికెళ్లి ఆమె గొంతు కోసి పరారయ్యాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఒప్పంద కార్మికుల తొలగింపు రద్దు చేయాలని కోరుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నగరంలో మహాపాదయాత్ర నిర్వహించింది. సిఐటియు ఆధ్వర్యంలో కుర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి పెద్దగంట్యాడ వరకు పాదయాత్ర చేశారు. మొత్తం 4 ప్రధాన డిమాండ్లతో యాత్ర చేశారు. నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్లాంట్లో పూర్తిస్థాయి ఉత్పత్తి, సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరారు. నీటిపారుదల అధికారుల నిర్లక్ష్యంతో వర్షాకాలంలో సైతం తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. గత వైసీపీ ప్రభుత్వంలో చాలాసార్లు ఆందోళనకు దిగినా అధికారులు స్పందించలేదు. అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో వృద్ధులు, మహిళలు ఇతర ప్రాంతాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటూ ఇబ్బంది పడుతున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని పలు కాలనీల్లో ప్రజలు తాగునీటి కోసం ఉద్యమం చేస్తున్నా అధికారుల్లో చలనం రావడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉరవకొండలోని చాలా కాలనీల్లో నీటి సమస్య ఉండేది. దీనిపై అధికారులకు ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. పలుమార్లు రాస్తారోకోలు నిర్వహించి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. అయినా గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులు కనీసం స్పందించలేదు. కూటమి పాలనలో కొంతమేర సమస్య పరిష్కారం అయినప్పటికీ ఇంకా పలు కాలనీల్లో కుళాయిలకు నీరు రావడం లేదని ఎస్ఎల్ఎన్ కాలనీ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7 months నుంచి వాటర్ రావడం లేదు. వాటర్ కొనుక్కుంటున్నాము. పోయి కంప్లైంట్ ఇచ్చినా ఏం ప్రయోజనం లేకపోతే ఉంది. అసలు పట్టించుకోవడం లేదు. వచ్చి కూడా కనీసం చెక్ చేస్తామన్నారు. ఆ మేడం కూడా చెప్పింటే ఆ మేడం కూడా వచ్చి చెక్ చేస్తామన్నారు. ఆ మేడం కూడా వచ్చి చెక్ చేయలేదు. ఇళ్ళన్నీ కిందకే పోతాయి, పైకి ఎక్కడ లేదు. ఈడ వచ్చే పొర్స్కి మాకు ఊరివే రావు. ఆ నీళ్ళు ఈ నీళ్ళు తగ్గి ఆసుపత్రులు పెట్టేకి గోయిందంతే. ఆరోగ్యాలు బాగాలేవు. దశాబ్దం క్రితం ఏర్పాటు చేసిన పైప్ లైన్ ద్వారా తాగునీరు విడుదల చేస్తున్నా అవి శివారు కాలనీలకు చేరడం లేదు. ఎస్ఎల్ఎన్ కాలనీతో పాటు సివివి నగర్ హాస్టల్ ప్రాంతం, లాల్ స్వామి ఆలయ చుట్టుపక్కల వీధులు, గ్యాస్ గోదాం చుట్టుపక్కల కాలనీల ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలు కాలనీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీళ్ళు ఈడుస్తున్నామంటారు, ఫోన్ చేస్తే అక్కడే మసీదుకి వెళ్ళి అక్కడే పట్టుకుంటారు, అక్కడే బంద్ అవుతాయి. ఇక్కడంతా నీళ్ళు చాలా ఇబ్బంది ఉంది. ఉప్పు నీళ్ళు తోలించుకున్నాము, ఉప్పు నీళ్ళు ఎత్తుకొచ్చుకున్నాము. 2 నెలలు అయ్యా, 3 నెలలు అయ్యా. ఈ ఆటకని ఎత్తుకొచ్చుకోవాలన్నా మనం వాటర్ ఆఫీస్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. వచ్చి చూస్తానని మేడం రాలేదు. నీళ్ళు రాలే, మేమేం తాగల్లా. డ్రైవర్ కాడికే వస్తాయి, మాకు రావు. మేము ఏమన్నా ఫోన్ చేస్తే పట్టుకోండి కొట్టుకోండి అంటాడు. కుల్లాయిప పని చేసుకొని తినాలి, టైం చేపించుకొని తాగల్లా మేము. ఎట్లా ఎన్ని రోజులని ఇక్కడ ఎండాకాలం అంతా నీళ్ళు లేవు, మళ్ళీ ఇప్పుడు నీళ్ళు వర్షాకాలం వచ్చినా కానీ నీళ్ళు లేవు. వచ్చినా మాకు నీళ్ళు తెల్లవారు రాత్రంతా మోటార్లు వేసినా కానీ ఖాళీ మోటార్ కాలుతాయి కానీ నీళ్లు రావడం లేదు. గత వైసీపీ పాలనలో అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం దక్కని శివారు కాలనీ వాసులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు. తాగునీటి సమస్య త్వరగా పరిష్కరించాలని వేడుకుంటున్నారు. హమాస్ హెజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. బీరూట్పై కొనసాగుతున్న దాడుల కారణంగా వేలాది మంది ప్రజలు సుదూర ప్రాంతాలకు పారిపోతున్నారు. హెజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాను హతమార్చడం తమ యుద్ధ లక్ష్యాల్లో ఒకటని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. నస్రల్లా మరణాన్ని 4 దశాబ్దాల ఉగ్రవాదానికి జరిగిన మూల్యంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభివర్ణించారు. మరోవైపు ఇజ్రాయెల్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా హూతీ రెబల్స్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని ఐడీఎఫ్ కూల్చివేసింది. లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ప్రాణ భయంతో వందలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. హెజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా మృతి 4 దశాబ్దాల ఉగ్రపాలనకు జరిగిన న్యాయమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభివర్ణించారు. అక్టోబర్ 7 దాడి తర్వాత హమాస్ తో నస్రల్లా చేతులు కలిపారని అన్నారు. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నార్థర్న్ ఫ్రంట్ ఏర్పాటు చేశారన్న బైడెన్ అతడి పర్యవేక్షణలో వేలాది మంది అమెరికన్ పౌరుల మరణాలకు హెజ్బుల్లా కారణమైందని ఆరోపించారు. అస్థిర పరిస్థితుల కారణంగా లెబనాన్ నుంచి తమ రాయబారులు కుటుంబాలతో సహా వెనక్కి రావాలని అమెరికా ప్రభుత్వం సూచించింది. పౌరులెవరూ లెబనాన్ కు వెళ్లొద్దని హెచ్చరించింది. నస్రల్లా మృతిపై స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ వందలాది లెబనాన్ పౌరుల ఊత్సకోతతో ఇజ్రాయెల్ క్రూర స్వభావం బహిర్గతమైందన్నారు. దోపిడీ దేశాల స్వభావం, మూర్ఖపు విధానాలు బయటపడ్డాయని అమెరికాను ఉద్దేశించి ధ్వజమెత్తారు. గాజాలో ఏడాది కాలంగా మహిళలు, చిన్నారులు, పౌరులను సామూహిక హత్యలు చేసిన ఇజ్రాయెల్ నేర స్వభావం మారలేదని మధ్యప్రాచ్య ప్రతిఘటనా శక్తులన్నీ హెజ్బుల్లాకు అండగా ఉన్నాయని ఖమేనీ చెప్పారు. కాగా నస్రల్లా మరణం నేపథ్యంలో అప్రమత్తమైన ఇరాన్ సైన్యం ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నస్రల్లాను చంపిన ఇజ్రాయెల్తో పాటు అమెరికాకు వ్యతిరేకంగా యెమెన్, ఇరాక్, ఇరాన్, పాలస్తీనాలో నిరసనలు జరిగాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీరూట్పై దాడిలో హెజ్బుల్లా అధినేత సహా ఇరాన్ రెవల్యూషనరీ గార్డుకు చెందిన డిప్యూటీ కమాండర్ అబ్బాస్ నీలఫర్సన్ కూడా మృతి చెందినట్టు తెలిసింది. హెజ్బుల్లా లక్ష్యంగా దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ స్పష్టం చేయగా పాలస్తీనాకు మద్దతు కొనసాగుతుందని హెజ్బుల్లా ప్రకటించింది. నస్రల్లాను హతమార్చడం యుద్ధ లక్ష్యాలను సాధించడానికి అత్యవసరమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయెల్ రక్షణకు హెజ్బుల్లా అగ్రశ్రేణి కమాండర్ల హతం సరిపోదని, అందుకే నస్రల్లా లక్ష్యంగా దాడులు చేసినట్టు తెలిపారు. ఇజ్రాయెల్ను సర్వనాశనం చేయాలన్న కుట్రకు నస్రల్లా రూపకర్తగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులతో ప్రాంతీయ యుద్ధం తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.